السلام عليكم ورحمة الله وبركاته. نحمده ونصلي على رسوله الكريم. أما بعد. హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా వారి సంక్షిప్త జీవిత చరిత్ర. ఇది జుమా ఖుత్బా షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ అలీవి హఫిజహుల్లాహ్ జామియా అల్ గన్నాంలో ఇచ్చారు అక్టోబర్ 31, 2025న. ఓ ముస్లిములారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం వలన విశ్వాసం పెరుగుతుంది మరియు నమ్మకం బలపడుతుంది. వారు ఉత్తమ తరానికి చెందినవారు. ఇమాం అహ్మద్ రహిమహుల్లా ఇలా అన్నారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులందరి గొప్ప పనులను, వారి జీవిత చరిత్రను ప్రస్తావించడం సున్నత్. ఈరోజు జుమా ఖుత్బాలో మేము ప్రస్తావిస్తాము ఒక వ్యక్తి జీవిత చరిత్రను. ఆయన సాధారణ వ్యక్తి కారు, గొప్ప మహానుభావుడు. ఇస్లాంలో ఆయనది గొప్ప ప్రభావం ఉంది. తమ ధర్మానికి మరియు ప్రవక్తకు సహాయం చేయడంలో ఒక్క క్షణం కూడా వెనకాడలేదు. మొదటి ధర్మబద్ధమైన ఖలీఫా, గుహలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు, కష్ట సుఖాల్లో ఆయన మిత్రుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత బాధ్యతను మోసినవారు. స్థిరత్వం, నిలకడతో మరియు నమ్మకంతో ధర్మాన్ని రక్షించినవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఈ ఉమ్మత్లో, సమాజంలో అత్యుత్తములు. జాతి మొత్తం ఆయన గొప్పతనాన్ని, గౌరవాన్ని, స్థాయిని అంగీకరించింది. ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఖలీఫా అయిన హజరత్ అబూబకర్ సిద్దీక్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ హజరత్ అబూబకర్ సిద్దీక్. ఆయన పేరు అబ్దుల్లాహ్, తండ్రి పేరు ఉస్మాన్, తాత పేరు ఆమిర్ అల్ ఖురషి రదియల్లాహు తఆలా అన్హు. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా మక్కాలో ఏనుగుల సంఘటన తర్వాత 2 సంవత్సరాలు 6 నెలలకు జన్మించారు. ప్రజలు ప్రవక్తను విడిచిపెట్టినప్పుడు, నిస్సహాయకునిగా వదిలినప్పుడు ఆయన ప్రవక్తకు సహాయం అందజేశారు. ప్రజలు ప్రవక్తను విశ్వసించనప్పుడు ఆయన విశ్వసించారు. ప్రజలు ప్రవక్తను తిరస్కరించినప్పుడు ఆయన సత్య ప్రవక్త అని ధృవీకరించారు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను అస్సిద్దీక్, సత్యవాది అని వర్ణించారు, బిరుదునిచ్చారు. సహీ బుఖారీలో 3675 ఒక సంఘటన గమనించండి. హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా వారి యొక్క ఘనతను గ్రహించండి. అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం సఅద ఉహుదన్ వ అబూ బక్ర్ వ ఉమర్ వ ఉస్మాన్ ఫరజఫ బిహిం ఫకాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఉస్బుత్ ఉహుద్ ఫఇన్నమా అలైక నబియ్యున్ వ సిద్దీకున్ వ షహీదాన్. ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్, ఉమర్, ఉస్మాన్ రదియల్లాహు అన్హుంలతో కలిసి ఉహుద్ పర్వతంపైకి ఎక్కారు. పర్వతం ప్రకంపించింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: ఉహుద్, స్థిరంగా ఉండు, కదలకు. నీపై ఒక ప్రవక్త, ఒక సత్యవాది సిద్దీక్ మరియు 2 షహీదులు, అమరవీరులు ఉన్నారు. ఇస్లాం స్వీకరించిన మొదటి వ్యక్తి అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా. సహాబాల్లో అల్లా వైపు పిలిచిన మొదటి వ్యక్తి హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా. అంటే ప్రవక్త తర్వాత అనుభవం ఆయన ద్వారా, అంటే అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు ద్వారా హజరత్ ఉస్మాన్, హజరత్ జుబైర్, హజరత్ అబ్దుర్ రహ్మాన్ బిన్ ఔఫ్, హజరత్ అబూ ఉబైదా బిన్ జర్రాహ్, తల్హా బిన్ ఉబైదుల్లా, సఅద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు తఆలా అన్హుం వంటి చాలామంది గొప్ప సహచరులు ఇస్లాం స్వీకరించారు. గమనించండి, వీరందరూ కూడా అషరే ముబషరాలో పరిగణించబడతారు. హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా తన సంపాదనంతా ఇస్లాం సేవలో ఖర్చు చేశారు. హజరత్ బిలాల్, హజరత్ ఆమిర్ బిన్ ఫుహైరా మరియు ఇతర పీడితులను బానిసత్వం నుంచి విముక్తి కలిగించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలాని ప్రేమించేవారు మరియు ఆయన గొప్పతనం గురించి ప్రజలకు చెప్పేవారు. హజరత్ అమ్ర్ ఇబ్న్ అల్ ఆస్ రదియల్లాహు తఆలా ప్రవక్తను అడిగారు: ప్రజలలో మీకు అత్యంత ప్రియమైన వారు ఎవరు? ప్రవక్త చెప్పారు, ఆయిషా రదియల్లాహు తఆలా. హజరత్ అమ్ర్ అంటున్నారు, నేను మళ్ళీ అడిగాను, పురుషులలో ఎవరు? ప్రవక్త చెప్పారు, ఆమె యొక్క తండ్రి అంటే హజరత్ ఆయిషా యొక్క తండ్రి హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా. అల్లాహు అక్బర్. సహీ బుఖారీలోని హదీస్ ఇది 4358. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు సంపదను తమ సొంత సంపద వలె ఉపయోగించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం
ఒక సందర్భంలో ఇలా చెప్పారు, ఇన్న అమన్నన్నాసి అలయ్య ఫీ సహ్బతిహి వమాలిహి అబూబకర్ ولو كنت متخذا خليلا من أمتي لاتخذت أبا بكر ولكن أخوة الإسلام ومودته لا يبقين في المسجد باب إلا سد إلا باب أبي بكر. నా సహచర్యంలో మరియు సంపదలో నాపై అత్యంత మేలు చేసిన వ్యక్తి అబూబకర్. నా ఉమ్మతులో ఒక స్నేహితుడిని చేసుకోవాలని వస్తే నేను అబూబకర్ను చేసుకునేవాడిని. కానీ ఇస్లాం సౌభ్రాతృత్వం మరియు స్నేహం మనకు మధ్య ఉంది. హజరత్ అబూబకర్ తలుపు తప్ప మసీదులోని అన్ని తలుపులు మూసివేయబడాలి. సహీ బుఖారి 466, సహీ ముస్లిం 2382. ఈ హదీస్ యొక్క సంక్షిప్త భావం ఏమిటో తెలుసా? ఇప్పుడు మీరు విన్న హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? ఇన్న అమన్నన్నాసి అలయ్య ఫీ సుహబతిహి వమాలిహి. తన సహచర్యం ప్రకారంగా మరియు తన ధనంతో నాకు మేలు చేకూర్చిన వారిలో అత్యంత ఎక్కువ అమన్ హజరత్ అబూబకర్. ఇక ప్రాణ స్నేహితుడిగా ఎవరినైనా చేసుకొని ఉంటే, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేరే హదీసులో చెప్పారు, అల్లా నన్ను ఖలీల్గా చేసుకున్నాడు. ఒకవేళ నేను ఎవరినైనా ఖలీల్గా చేసుకుంటే అబూబకర్ని చేసుకునేవాడిని. అంటే గమనించండి, సర్వ సహాబాలలో అబూబకర్ యొక్క ఘనత తెలుస్తుంది కదా దీనివల్ల. మరియు అబూబకర్ తప్ప ఇతరుల తలుపులు అన్నీ కూడా మూయబడాలి అంటే ఏమిటి? మస్జిద్ నబవి ప్రథమంగా కట్టబడిన ఆ కాలంలో మస్జిద్ నబవికి పక్కనే ఎందరో వేరే సహాబాల ఇండ్లు కూడా ఉండినవి. అయితే ఆ మస్జిద్ యొక్క మెయిన్ ముఖద్వారం ముఖ్యమైనది ఏదైతే ఉంటుందో అది కాకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో నుండి డైరెక్ట్ మస్జిద్లో వచ్చే విధంగా తలుపులు తెరుచుకొని ఉన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్ తప్ప ఇతరుల ద్వారాలు మూయబడాలి అని ఆదేశించారు. ఇంకా హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అనుహు ఘనతలో హజరత్ అలీ రదియల్లాహు తనను చెప్పిన మాట వినండి. సహీ బుఖారి 3685, సహీ ముస్లిం 2389. అయితే ఇక్కడ శ్రద్ధగా గమనించండి, సహీ బుఖారి ముస్లింలో వచ్చినటువంటి ఈ హదీస్ హజరత్ అలీ రదియల్లాహు తాలానుహు, హజరత్ అబూబకర్ మరియు హజరత్ ఉమర్ రదియల్లాహు తాలాను వారిని ఎంత గొప్పగా కీర్తిస్తున్నారు. ఈ రోజుల్లో కొందరు మేము హజరత్ అలీని ప్రేమిస్తాము అన్నటువంటి సాకుతో అబూబకర్ ఉమర్ రదియల్లాహు తాలానుహుమాను ఏదైతే దూషిస్తారో వారు ఈ లోకంలో అతి చెడ్డవారు. మరియు హజరత్ అలీని కూడా దూషించినట్లే. ఎందుకంటే స్వయంగా అలీ రదియల్లాహు తాలాను వారిని ప్రేమిస్తున్నారు, వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. అలీ రదియల్లాహు చెప్పారు, ఇన్ని కుంతు కథీరన్ అస్మఉ నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం యఖూల్. నేను అధికంగా ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో వింటూ ఉండేవాడిని. కుంతు అస్మఉ, ఏదో ఒక్కసారి అని కాదు, అనేక సందర్భాల్లో కథీరన్. మరియు కుంతు అన్న పదం అస్మఉ ఫేలే ముదారాతో వచ్చింది అంటే కంటిన్యూషన్ యొక్క భావం ఉంటుంది అందులో. ఏమని వింటూ ఉండేవారు? దహబ్తు అన వ అబూబకర్ వ ఉమర్, నేను అబూబకర్ మరియు ఉమర్ వెళ్ళాము. వదఖల్తు అన వ అబూబకర్ వ ఉమర్, నేను మరియు అబూబకర్ ఉమర్ వెళ్ళాము, ప్రవేశించాము. వఖరజ్తు అన వ అబూబకర్ వ ఉమర్, నేను మరియు అబూబకర్ బయలుదేరాము. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో పనుల్లో నేను అబూబకర్ ఉమర్, నేను అబూబకర్ ఉమర్ అని మాటి మాటికి ప్రస్తావించేవారు. అల్లాహు అక్బర్. ఏం తెలిసింది దీని ద్వారా? సహాబాలు కూడా అబూబకర్లను, ఉమర్ రదియల్లాహు తఆలాను చాలా ప్రేమించే గౌరవించేవారు. అల్లా దాసులారా, హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా సత్కార్యాలలో మరియు మంచి పనుల్లో ముందుండేవారు. ఈ విషయంలో ఆయనకు ఎవరూ పోటీ చేయలేకపోయారు. ఉమర్ రదియల్లాహు తఆలా ఒక సందర్భంలో ఇలా అన్నారు, ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానం చేయమని ఆజ్ఞాపించారు. అప్పుడు నా దగ్గర కొంత సంపద ఉంది. నేను అనుకున్నాను, ఈరోజు నేను అబూబకర్ను అధిగమిస్తాను. ఒకవేళ నేను ఎప్పుడైనా ఆయనను అధిగమించగలిగితే, నేను నా సంపదలో సగం తెచ్చాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, మీ కుటుంబానికి ఏమి మిగిల్చారు?
నేను చెప్పాను, అంతే మిగిల్చాను, అంటే సగం. అబూబకర్ రలియల్లాహు తఆలా తన దగ్గర ఉన్నదంతా తెచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని అడిగారు, మీ కుటుంబానికి ఏమి మిగిల్చావు? ఆయన చెప్పారు, వారికి అల్లాహ్ను మరియు అల్లాహ్ సందేశహరులైనటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని మిగిలి చేశాను. హజరత్ ఉమర్ అంటున్నారు, అప్పుడు నేను చెప్పాను, లా ఉసాబికుక ఇలా షైఇన్ అబదా, నేను ఏ విషయంలోనూ మిమ్మల్ని ఎన్నటికీ అధిగమించలేను. అల్లాహు అక్బర్. అబూ దావుద్లోని హదీస్ ఇది 1678. షేఖ్ అల్బానీ రహిమహుల్లా దీనిని హసన్ అని అన్నారు. హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా సహచర్యంలో అత్యున్నత శిఖరాన్ని మరియు అత్యున్నత స్థాయిని కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో చాలా కఠినమైన సమయాల్లో సహవాసం గడిపారు. ఆ విషయంలో ఆయనను ఎవరూ అధిగమించలేకపోయారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు వలస వెళ్ళారు మరియు గుహలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు దాక్కున్నారు. అదే విషయాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడు సూరతు తౌబా ఆయత్ నంబర్ 40లో, ఇల్లా తన్సురూహు ఫఖద్ నసరహుల్లాహ్ إذ أخرجه الذين كفروا ثاني اثنين إذ هما في الغار إذ يقول لصاحبه لا تحزن إن الله معنا. మీరు గనక అతనికి అంటే ప్రవక్తకు తోడ్పడకపోతే పోనివ్వండి. అవిశ్వాసులు దేశం నుంచి అతనిని వెళ్ళగొట్టినప్పుడు అతను ఇద్దరిలో రెండోవాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు అతను తన సహచరునితో, బాధపడకు, నిశ్చయంగా అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు అని ఓదార్చినప్పుడు అల్లాహే వారికి తోడ్పడ్డాడు, సహాయం అందించాడు. అల్లాహు అక్బర్. ఈ ఆయతలు గమనించండి. థానియత్నైన్ అన్న పదాన్ని అంటే ఇద్దరిలో రెండో వ్యక్తి ఎవరు? ఆయనే అబూబకర్ అస్-సిద్దీక్ రలియల్లాహు అన్హు. ఇది ఆయనకు ఎంతో గొప్ప బిరుదు, ఘనత. అవునా కదా? ఆలోచించండి. ఇద్దరిలో రెండో వ్యక్తి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించారు. భయం, కష్టం మరియు ఇబ్బందులను ఆయనతో పంచుకున్నారు. హునైన్ యుద్ధంలో ఆయనతో పాటు ఉన్నారు. తబూక్కు ఆయనతో పాటు ప్రయాణించారు. ఆయనతో పాటు హజ్ చేశారు. ఆయన బ్రతికి ఉండగానే ఆయన ఆదేశం మేరకు ఆయనకు బదులుగా నమాజ్ ఇమామత్ చేయించారు మరియు ఆయన తర్వాత ఖిలాఫత్ భారాన్ని మోశారు. అల్లాహ్ దాసులారా, అస్-సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు అన్ని సద్గుణాల సంపన్నులు. ఆయన ఎక్కువ ఉపవాసాలు ఉండేవారు అంటే సవ్వాం, రాత్రుల్లో ఎక్కువ ఆరాధన నమాజ్ చేసేవారు అంటే కవ్వాం, ప్రజలకు చాలా మేలు చేసేవారు ముహ్సిన్, అల్లాహ్ వైపు తిరిగి పశ్చాత్తాప పడేవారు మృదు మనస్కుడు అవ్వాహ్. ఈ అవ్వాహ్ యొక్క వివరణ మా పీడిఎఫ్లో చూడడం మర్చిపోకండి. 1వ నంబర్ ఇచ్చి కింద ఫుట్నోట్లో వివరం ఇవ్వడం జరిగింది. ఇంకా హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా చాలా ఎక్కువగా ఏడ్చేవారు. బక్కా. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, మన్ అస్బహ మిన్కుముల్ యౌమ సాయిమా, ఈరోజు మీలో ఎవరు ఉపవాసం ఉన్నారు? హజరత్ అబూబకర్ అన్నారు, నేను. ప్రవక్త అడిగారు, ఫమన్ తబిఅ మిన్కుముల్ యౌమ జనాజా, ఈరోజు మీలో ఎవరు జనాజా అంత్యక్రియలకు హాజరయ్యారు? హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా చెప్పారు, నేను. ప్రవక్త అడిగారు, ఈరోజు మీలో ఎవరు పేదవాడికి అన్నం తినిపించారు? మన్ అత్అమ మిన్కుముల్ యౌమ మిస్కీనా, హజరత్ అబూబకర్ రలియల్లాహు తఆలా చెప్పారు, నేను. ప్రవక్త అడిగారు, ఫమన్ ఆద మిన్కుముల్ యౌమ మరీదా, ఈరోజు మీలో ఎవరు రోగిని పరామర్శించారు? హజరత్ అబూబకర్ అన్నారు, నేను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మజ్తమఅన ఫిమ్రిఇన్ ఇల్లా దఖలల్ జన్న, ఈ పనులన్నీ ఒక వ్యక్తిలో ఉన్నాయి అంటే అతను స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. సహీ ముస్లిం యొక్క హదీత్ 1028. అల్లాహ్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు పట్ల సంతోషించుగాక. అల్లాహు మర్దా అన్హు, మరియు ఆయనకు ఉత్తమ ప్రతిఫలాన్ని ఇవ్వుగాక. జజాహుల్లాహు అహ్సనల్ జజా, నిశ్చయంగా ఆయన అన్ని విషయాలపై శక్తిమంతుడు. ఇన్నహు అలా దాలిక
قدير. أعوذ بالله من الشيطان الرجيم. وسيجنبها الأتقى الذي يؤتي ماله يتزكى وما لأحد عنده من نعمة تجزى إلا ابتغاء وجه ربه الأعلى ولسوف يرضى. సూరతుల్ లైల్ సూర నంబర్ 92 ఆయత్ నంబర్ 17 నుండి 21 వరకు ఈ ఆయతులు అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలాను గౌరవం, మర్యాద, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఘనతను చాటుతూ అల్లా అవతరింపజేశాడు. ఏంటి భావం? దైవభీతిపరుడు మాత్రం దాని నుండి సురక్షితంగా ఉంచబడతాడు. దేని నుండి? నరకం నుండి. ఎందుకంటే అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు. పోనీ అతనికి ఎవరైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయే. అయినా సరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు. మహోన్నతుడైన తన ప్రభు ప్రసన్నతను పొందడానికి మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా తప్పకుండా సంతోషిస్తాడు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాఇ వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వఅలా ఆలిహి వసహబిహి అజ్మഈన్. అమ్మా బఅద్. ఓ ముస్లింలారా, చరిత్రలో నమోదు చేయబడిన గొప్ప సంఘటనలలో ఒకటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా యొక్క స్థిరత్వం, నిలకడ. ప్రవక్త మరణ వార్త సహాబాలకు చాలా తీవ్రమైనదిగా, బాధాకరమైనదిగా ఉండినది. ఆ సందర్భంలో హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా వచ్చి ప్రజలను ఓదార్చారు. ఆ తర్వాత నిలబడి అల్లాహ్ను స్తుతించారు మరియు ప్రశంసించారు. ఆ తర్వాత చెప్పారు, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పూజిస్తున్నారో నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారు. ఎవరైతే అల్లాహ్ను పూజిస్తున్నారో నిశ్చయంగా అల్లాహ్ జీవించి ఉన్నాడు, ఎన్నటికీ మరణించాడు. ఆపై హజరత్ అబూబకర్ ఈ ఆయత్ పఠించారు. సూరత్ ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 144. వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్ ఖద్ ఖలత్ మిన్ क़ब्लिहि الرسل అఫఇన్ మాత ఔ ఖుతిల انقلبتم على أعقابكم ومن ينقلب على عقبيه فلن يضر الله شيئا وسيجزي الله الشاكرين. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త మాత్రమే. ఈయనకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు ఇస్లాం నుంచి వెనుతిరిగిపోతారా? వెనుతిరిగిపోయేవాడు అల్లాహకు ఏమాత్రం హాని కలిగించలేడు. కృతజ్ఞతలు తెలిపే వారికి అల్లాహ్ త్వరలోనే మంచి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు సహచరులందరూ అబూబకర్ రదియల్లాహు తఆలా వారిని ఖలీఫాగా నియమించడానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. ఎందుకంటే వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆయన సాన్నిహిత్యం, ఆయన గొప్పతనం మరియు ఇస్లాంలో ఆయన ముందున్న స్థానం గురించి తెలుసు. ఆయన ఖిలాఫత్ ఇస్లాంకు మరియు ముస్లింలకు చాలా మంచిది. ఆయన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేశారు. ఉసామా బిన్ రదియల్లాహు తాలా అను సైన్యాన్ని పంపారు. సైన్యాలను సమీకరించారు, విజయాలు సాధించారు. మత భ్రష్టుల ముర్తద్దీన్లతో పోరాడారు మరియు జకాత్ నిరాకరించిన వారితో యుద్ధం చేశారు. ఖురాన్ పతులను జమా చేయించారు అన్న విషయం గురించి కూడా వివరం ఫుట్ నోట్లో ఉంది. మా పీడిఎఫ్లో తప్పకుండా చదవండి. హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా హిజ్రీ 13వ సంవత్సరంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వయసుకు సమానంగా 63 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన ఖిలాఫత్ 2 సంవత్సరాలు మరియు కొన్ని నెలలు కొనసాగింది. అల్లాహ్ ఆయన పట్ల సంతోషించుగాక మరియు ఆయనకు ఉత్తమ ప్రతిఫలాన్ని ఇచ్చుగాక. చివరగా ఓ ముస్లింలారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల పట్ల, ఆయన ధర్మబద్ధమైన ఖలీఫాల పట్ల ప్రేమను మనం మన పిల్లలకు నేర్పించడం చాలా అవసరం. ఇది ధర్మంలో భాగం మరియు వారు ఆదర్శపాయులు. కాన సలఫ్ يعلمون أولادهم حب أبي بكر وعمر كما يعلمون السورة من القرآن. سلف صالحين తమ పిల్లలకు హజరత్ అబూబకర్ మరియు హజరత్ ఉమర్ పట్ల ప్రేమను ఖురాన్ సూరాను నేర్పినట్లే నేర్పేవారు. ఇమాం మాలిక్ రహిమహుల్లా మువత్తా మాలిక్లో దీన్ని ప్రస్తావించారు. సంపుటి 1 255 పేజీ మరియు షర్హ్ ఉసూలి ఇఅ్తికాది అహ్లి సున్న వల్ జమాఅలో కూడా దీని ప్రస్తావన ఉంది. అల్లాహ్ మనకు మరియు మీకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల పట్ల ప్రేమను ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.